వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం కూడా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు నాగుల చవితి కాబట్టి నేను తెల్లవారుజామున లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసేసి ఇంకా గుడికైతే వచ్చామండి. పుట్టలో పాలు పోద్దామని చెప్పేసి మా స్వామి నేను ఇద్దరం కలిసి వచ్చాము. పూజ అయితే చాలా చాలా బాగా జరుపుకున్నానండి నాగుల చవితి రోజు. ఇంకా గుడికైతే వచ్చేసాము. గుడిలో నేను పుట్టలో పాలు ఎలా పోస్తానో ఇంకా పూజా విధానం ఎలా చేసుకుంటానో ఇదంతా కూడా మీకు చూపించాలని అనుకున్నానండి. సో శివాలయంలో అయితే పుట్ట అనేది ఉంది. నేనైతే అక్కడికి వెళ్ళి చేసుకున్నాను పూజ. నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ కార్తీక మాసం అంతా కూడా నేను ప్రతిరోజు తెల్లవారుజామున లేచి చక్కగా పూజ అనేది చేసుకుంటానండి. ఇంకా నాగుల చవితి అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉందండి. నేను ఎక్కువగా ఎల్లమ్మ తల్లిని కొలుస్తాను కాబట్టి నాగుల చవితి అంటే నాకు చాలా ఇష్టం. తెల్లవారుజామున లేచి ఇంట్లో అయితే పూజ అనేది చేసుకొని గుడికి అయితే వచ్చానండి. గుడిలో నాగమ్మ తల్లి విగ్రహం దగ్గర ఇలా పూజ అనే దీపం పెట్టి ఇంకా నేను వడపప్పు ఇవన్నీ చేసుకొని వెళ్ళానండి. సో అమ్మవారికి అయితే సమర్పించి పూజ అనేది చేసుకున్నాను. చూడండి, నేను ఇక్కడ పూజ చేసుకొని ఇంకా పుట్టలో పాలు పోయడానికి అయితే వెళ్ళాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి, కొత్తూరి వ్లాగ్స్. సో ఇదండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు ఇంకా.